वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। आदरणीय माताएं, भाइयों और बहनों, कार्तिक मास के उपलक्ष्य में लगातार लक्ष्मीनारायण मंदिर में दीपदान के साथ कार्तिक महापुराण का श्रवण करते आ रहे। कल तक हमने षोडशवां अध्याय का हमने श्रवण किया, जिसमें यम द्वितीया का किस प्रकार की विशेषता होती है। मानव जीवन में मनुष्य जीवन अति दुर्लभ माना जाता है और वो भारत देश में जन्म लेना और उससे भी अधिक दुर्लभ माना जाता है। इसी प्रकार हमने कल तक भैया दूजा का महान पर्व हमने संभाला और हमने किया है। इस प्रकार आत्मीय भगवत बंधुलारा मातलारा నిన్నటి రోజు యమద్వితీయ అగ్ని హస్తభోజనం అనేటువంటి కార్యక్రమాన్ని ఈ శ్రవణం పురాణ శ్రవణం ద్వారా పఠనం చేసినాం, దాన్ని అమలుపరిచాము। మరి ఆ యొక్క అగ్ని హస్తభోజనం వలన కలిగేటువంటి కథల గురించి కూడా నిన్న మనం శ్రవణం చేశాం। మరి ఈరోజు 17వ అధ్యాయాన్ని శ్రవణం చేద్దాం। దానిలో వాల్మీకి మహాముని ఏ విధంగా చెప్తున్నాడు, మరి ఈ విధంగా గోవర్ధనగిరి పర్వతం యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది, మరి కృష్ణ పరమాత్ముడు చిట్కన వేలు మీద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎలా అతడు నిలిపాడు, దాని యొక్క ప్రమాణం ఏముంది, మరి ఇంద్రుడు ఏ విధంగా కోపపడ్డాడు అనేటువంటి కథను శ్రవణం చేద్దాం। वाल्मीकि महामुनि बोले, कार्तिक के शुक्ल पक्ष में अन्नकूट करे और उसी दिन गोवर्धन उत्सव करे और कहे कि इससे विष्णु प्रसन्न हो। ఈ విధంగా శివకేశవులకు చాలా పవిత్రమైనటువంటి మాసము కార్తీక మాసము। కేవలము నామస్మరణ, కలో హరినామస్మరణ అంటారు। కలియుగంలో కేవలము దీపదానము తర్వాత నామస్మరణం చేస్తే స్నానం చేస్తే సరిపోతుంది కార్తీక మాసం। ఆ విధంగా గోవర్ధనగిరి పర్వతం ఉత్సవం అనేటువంటి జరపాలని చెప్పేసి వాల్మీకి మహాముని గారు కార్తీక్ శుక్లపక్షంలో వచ్చేటువంటి అన్నకూటం। అయితే ఋషి బోలే, గోవర్ధన్ కౌన్సా దేవతా है, उन्हें क्यों पूजते हैं, उनका उत्सव क्यों करते हैं। అప్పుడు ఋషి అడుగుతున్నారు, ఈ గోవర్ధనగిరి ఎవరు, మరి అది ఎందుకు పూజించాలి, దాని యొక్క ఉత్సవ మహాత్మ్యం ఏంటిదని చెప్పేసి అడగడం జరిగింది। और करने से क्या फल होता है, ఎవరైనా కానీ మనిషి ఎట్లా ఉంటాడంటే ఆశాజీవి, మనిషికి ఆశ ఉండాలా, దురాశ ఉండకూడదు అని చెప్పేసి, అట్లాగే నిరాశ కూడా ఉండకూడదని చెప్పేసి నీతి శాస్త్రాలు చెప్తున్నాయి। वाल्मीकि बोले, एक समय श्री कृष्ण भगवान कार्तिक की पाड़वा के दिन ग्वाल बालकों के साथ गायों को लेकर वन में गए। वहाँ अनेक प्रकार के लोग और हजारों ग्वाल भी थे। ఒకనొక రోజు కృష్ణ పరమాత్ముడు వాల్మీకి మహాముని చెప్తున్నాడు, కార్తీక మాసం యొక్క పాడ్యం రోజున తర్వాత అతడు బాలను తీసుకొని చాలా మంది వెళ్ళడం జరిగింది। అక్కడ వనంలో చాలా మంది గోపాలకులు ఉన్నారు, వాళ్ళందరూ గోవులతో ఉన్నారు। वहाँ अनेक प्रकार के लोग हजारों ग्वाल भी थे, వేలాది గోవులు కూడా అక్కడ ఉన్నాయి। और गोवर्धन के पर्वत के पास बड़े उदार से बड़े आदर से उत्सव करने लगे। ఆ గోవర్ధనగిరి పర్వతం దగ్గర చాలా ఆనందంతో గౌరవంతో ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు। అందుకే ప్రేమ కావాలి, అనురాగం కావాలి, ఆప్యాయత, జాలి, అనుకంప, దయ అనేటువంటి కనీస గుణగణాలు మానవునికి ఉండవలసిన అవసరం ఉందని చెప్పేసి నీతి శాస్త్రాలు చెప్తున్నాయి। और बहुत से लोग खाने पीने के तथा चाटने चूसने के अनेक प्रकार की वस्तु बनाकर और अन्नों को पर्वत बनाकर उसके सामने नृत्य कर रहे हैं। ఆ విధంగా అన్నకూటం అనేటువంటిది అక్కడ గోపాలకులందరూ కూడా చాలా వేలాది మంది గోవులు వచ్చాయి, ఆ పర్వతాన్ని ఆహార పదార్థాలతోటి ఏర్పాటు చేశారు। అక్కడ షడ్రుచులతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చారు। कितने ही गोप इसमें से रंग की झंडियां लेकर आए और दौड़े और कोई उछल कूद करने लगे, नाचने लगे, गाने लगे, स्तुति करने लगे। చాలా మంది తమ తమ యొక్క ఆ నృత్యాలను చేస్తూ నైపుణ్యాన్ని చూస్తున్నారు, అందరూ కూడా ఆనందాన్ని వెలుగుస్తున్నారు। इधर उधर हजारों तोरण और वितान लग रहे हैं। श्री कृष्ण इस कौतुक को देखकर कहने लगे, श्री कृष्ण बोले, हे किसका उत्सव है। అప్పుడు ఇవంతా చూసిన తర్వాత కృష్ణ పరమాత్ముడు అక్కడ ఉన్నటువంటి గోపాలకు అడిగాడు, ఇది ఎవరి ఉత్సవం, ఎందుకు చేస్తున్నారు, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటని చెప్పేసి కృష్ణ పరమాత్ముడు ఆ గోపాలకు అడగడం జరిగింది। और किसे देवता की पूजा कर किस देवता की पूजा करते हैं, ఏ దేవతను మీరు ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు అని చెప్పేసి పరమాత్ముడు అడిగాడు। అథవా పక్కవాన్ ఖానే కే లియే ఉత్సవ్ మనాయా హై। ఇక్కడ మనం వండిన వంటలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా, ఎందుకంటే ఈ కార్తీక మాసంలో వనభోజనం కూడా చాలా విశిష్టమైనది। ఉసిరి చెట్టు కింద వెళ్ళి తప్పకుండా ఒక్కసారి ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణును కానీ మన మిత్ర బృందంతో కానీ వెళ్ళి ఒక్కసారి వాళ్ళని కూడా మనము అన్నదానం చేయాలి, మనం కూడా అక్కడ కూర్చొని తినాలి। जो देवता नहीं खाते हैं उन्हें अन्न कहाँ से देते हो, और जो देवता प्रत्यक्ष खाते हैं उनको अन्न नहीं देते।
తినని దేవుని కొరకు నైవేద్యం పెడుతున్నాం, తినే దేవుడి కొరకు ఎందుకు మీరు చూస్తలేరని చెప్పేసి కృష్ణ పరమాత్ముడు అక్కడ ఉన్నటువంటి గోపాలకుడు, ఎందుకంటే పరమాత్ముడికి అన్నం తింటా అంటే చాలామంది ఇంతకుముందు రామకృష్ణ కానీ తర్వాత మన అతని యొక్క శిష్యుడైనటువంటి వివేకానందుడు కానీ ఆ రామకృష్ణ ప్రతిరోజు కూడా కాళీమాతకు అన్నం పెడుతుండేనట. అది వాళ్ళ యొక్క భార్య చూసిన దానికి కూడా మనము వైరల్ ఒకసారి రావడం జరిగింది. ఈ విధంగా మనము తినే భగవంతుని ఆరాధిస్తలేమని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. ब्रह्म रचित ग्वाल ऐसी भाव बुद्धि को देखकर ग्वाल बोले, हे श्री कृष्ण तुम ऐसा मत कहो, यह इंद्र का उत्सव. మీరు ఈ విధంగా మాట్లాడు శోభాయమానంగా లేదు కృష్ణ పరమాత్మ, ఎందుకంటే ఇంద్రుడు దేవతల రాజు కాబట్టి అతన్ని పూజిస్తున్నాం. మీరు భావబుద్ధి కలిగినటువంటి వారు, మంచి బుద్ధి కలిగినటువంటి వారు, మీరు ఈ విధంగా చూసి అనడం చాలా సమంజసం కాదు, ఇది ఇంద్రుని యొక్క ఉత్సవం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గోపాలకులందరూ కూడా చెప్పడం జరిగింది. और इसे हम प्रतिवर्ष एक दिन इंद्र की प्रसन्न के लिए करते हैं. ప్రతి సంవత్సరం కూడా ఇంద్రుని యొక్క సంతోషం కొరకు ప్రసన్నత కొరకు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాం. तुम भी इंद्र की पूजा करो, तुम्हारा कल्याण होगा. మీకు కూడా యోగక్షేమం జరుగుతుంది. మీరు కూడా ఇంద్రుని పూజించింది ఎందుకు, దేవతల రాజు కాబట్టి ఇంద్రుడికి 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఒక్కసారి ఇంద్ర పదవి వస్తుంది. ఆ విధంగా ఎప్పుడైనా 99 యాగాలు చేసిన తర్వాత ఇంద్ర పదవి రావద్దని చెప్పేసి చాలా మంది చేస్తుంటే ఇంద్రుడు కూడా పని చేస్తుంటాడని చెప్పేసి శాస్త్రం చెబుతుంది. ఇస్మే సందేహం, ఇంద్రుడు ఏమాత్రం అనుమానం లేదు. जो इस इंद्र के सुंदर महोत्सव को करता है तो उसके देश में दुर्भिक्ष और अवृष्टि नहीं होती है. ఎప్పుడైతే ఈ గోవర్ధనకి పర్వతం యొక్క పూజ చేస్తుంటారో, ఈ యొక్క పండుగ జరుపుకుంటారో అక్కడ అతివృష్టి కానీ అనావృష్టి కానీ జరగదు. ఎప్పుడు దేశం దుర్భిక్షంగా ఉండకుండా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గోపాలకు చెప్పారు. మీరు కూడా చేయండి అని కృష్ణ పరమాత్మని చెప్పడం జరిగింది. ఇసీలే హే కృష్ణ తుమ్ భీ ఆజ్ సబ్ ప్రకార్ సే ఉత్సవ్ కరో. కాబట్టి కృష్ణ పరమాత్మ మీరు కూడా అన్ని రకాల ఉత్సవాన్ని ఈరోజు మాతో పాల్గొనండి, చెయ్యండి అని చెప్పేశారు. श्री कृष्ण बोले, हे गोवर्धन ही साक्षात वृष्टि और सौभाग्य का करने वाला है. కృష్ణ పరమాత్ముడు గోవర్ధనే సాక్షాత్ వృష్టి మరియు సౌభాగ్యాన్ని చేసేటువంటి ఆయన కొరకు మనమేం చేయాలని చెప్పేసి मथुरावासी और ब्रजवासियों का सब प्रकार से यत्न पूर्वक इसको पूजना चाहिए. మధురలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, తర్వాత బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా యత్నపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా పూజించవలసినటువంటిదే అని చెప్పేసి అంటున్నారు. ఇసి పూజ్యకో చోడులో ఇంద్రుకో వృధా క్యం పూజనే. ఇదేని వదిలిపెట్టేసి ఇంద్రుని ఏ విధంగా పూజిస్తున్నారని చెప్పేసి కృష్ణుడు మరలా ప్రశ్నిస్తున్నాడు. ఇస్కా ఉత్సవ్ మనావో और यह प्रत्यक्ष भोजन कर लेगा. కాబట్టి మీరు ఈ ఉత్సవాన్ని జరపండి. ఇంద్రునికి బదులుగా ఈ గోవర్ధనగిరి పర్వత ఉత్సవాన్ని ఇలా జరిపితే సాక్షాత్ భగవంతుడు వచ్చేసి ప్రత్యక్షంగా ఉన్నటువంటి అన్నకూటాన్ని ఆయనే తింటాడని చెప్పేసి చెప్పడం జరిగింది. और यह खेती उत्पन्न करेगा और सब ఉపద్రవం को भी नाश करेगा. ఇక్కడ వ్యవసాయానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు జరుగుతుంది. ఎటువంటి ఉపద్రవాలు రాకుండా శాంతియుతంగా దేశం ఇప్పుడు కూడా శాంతిగా ఉండాలి. అందుకే భారతదేశాన్ని అప్పటి యొక్క ప్రధానమంత్రిని శాంతి దూతగా చెప్పడం జరిగింది. ఎందుకంటే శాంతి అనేటువంటిది చాలా మంచిదని చెప్పేసి అంటారు, కానీ అది కూడా సమయానుసారంగా ఉండాలని చెప్పి కూడా నీతి శాస్త్రాలు చెప్తున్నాయి. जब जब मुझे बड़ा भारी संकट आ जाता है तब मैं साक्षात गोवर्धन पर्वत की पूजा करता हूँ. ఇక కృష్ణుడు తాను జరిపేటువంటి ఆ యొక్క గోవర్ధనగిరి పర్వతం యొక్క విషయాన్ని చెప్తున్నాడు. ఎప్పుడైతే నాకు చాలా కష్టాలు వస్తుంటాయో, భారీ సంకట వస్తుందో, ఆ కష్టాలు వచ్చినప్పుడు నేను సాక్షాత్ ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని పూజిస్తుంటాను. ఆ విధంగా నా కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి. గ్వాల్ బాల్ ఏక్ దూసరోं को कान में बात करते हैं कि यह क्या बात है. అందరు గోపాలకు తమలు చెవులు కోసుకుంటారు. ఏంది కృష్ణుడు ఇలా చెప్తున్నాడు ఏంటిది, గోవర్ధనగిరి పర్వతాన్ని తానే అని చెప్పేసి అనుకుంటున్నాడని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు ఒకరొకరు చెప్పుకుంటున్నారు. फिर उनमें से कितने ही कहने लगे कि कृष्ण जी का कहा करो. అప్పుడు చాలా మంది అంటారు కృష్ణుడు ఏది చెప్తే చేయదు, ఎందుకంటే మనకు కావాల్సినటువంటి వ్యక్తి కృష్ణ పరమాత్ముడే కదా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గోపాలకులందరూ కూడా తమలో తాము చెవులలో మాట్లాడుకుంటూ మరి ఈసారి ఇదే పర్వతం చేద్దాం, గోవర్ధనగిరి పర్వతం పూజిద్దామని చెప్పేసి అన్నకూటం ఏర్పాటు చేద్దామని చెప్పి అంటున్నాం. ఉస్ గోవర్ధన్ పర్వత్ అన్న ఖాళీగా తో శ్రీకృష్ణ జీ కా సబ్ కహానా సత్య హోగా. ఒకవేళ గోవర్ధనగిరి పర్వతం ఆహారాన్ని తీసుకున్నట్లయితే, భుజించినట్లయితే, తిన్నట్లయితే తాను చెప్పినటువంటి కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి సత్యం అవుతుంది మాట, అది ఎప్పుడు కూడా విఫలం కాదు. అందుకే फिर सब ग्वालों ने निश्चय करके नंद जी से कहा कि जो यह बात है तो जो निश्चय ठहरा सो करो. ఏ విధంగా నందునితో కూడా అడుగుతున్నాడు, ఇలా జరిగితే ఈ మాట మీద నిలబెడితే తప్పకుండా ఈ పూజ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి గోపాలకులందరూ కూడా. फिर कृष्ण जी ने अच्छा यह कहकर और सबके
అధిష్ఠత बनाकर సుందర్ గోవర్ధన్ ఉత్సవ్ करने का నిశ్చయ किया అప్పుడు కృష్ణ పరమాత్మతో అందరూ కలిసి ఆ ఈ గోవర్ధనగిరి పర్వతం యొక్క మహోత్సవం జరపడానికి అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది ग्वालों ने जो जो कृष्ण जी ने कही उसी विविध सामग्री तैयार करके और पर्वत को आगे रंग रंग के वस्त्र बिछाए और तरह तरह के పాత్ర ధరే జిస్సే గోవర్ధన్ బడే దిఖే వైసే వహా అన్న కే డేరే లగాది ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ చెప్పాడో అక్కడ ఉన్న గోపాలందరూ కూడా ఈ సంవత్సరం అన్నకూటాన్ని ఏర్పాటు చేసి గోవర్ధనగిరి పర్వతాన్ని పూజిద్దామని చెప్పేసి ఆ విధంగా రంగురంగులతో కూడుకున్నటువంటి వస్త్రాభరణాలతో అక్కడ అలంకారం చేయండి ఎందుకంటే అలంకార ప్రియుడు విష్ణు మహా అని చెప్పేసి అంటారు అభిషేక ప్రియుడైతే కేవలం శివుడు అవుతుంది అలంకార ప్రియుడైతే ఆ విధంగా విష్ణు పరమాత్ముడు నమస్కార ప్రియుడైతే సూర్య భగవానుడు అని చెప్పేసి చెప్తుంటారు जिससे गोवर्धन बड़े दिखे वैसे ही वहाँ अन्न के ढेरे लगा दिए उसमें दाल भात शाक और कांजी के बड़े पूरियाँ लड्डू झड़िया और गुलगुले आदि दूध दही घृत शहद और अनेक प्रकार के भोजन तथा चाटने चूसने के पदार्थ और कड़ी आदि सब कुछ पदार्थों का रख कर वह वचन बोले అక్కడ మనకు మిష్టాన్న భోజనం అని చెప్పేసి అంటారు షడ్రుచులతో కూడుకున్నటువంటి అన్న పదార్థాలు అందరూ చేశారు పాలు పెరుగు నెయ్యి తేనె ఇలాంటి ఆ విధంగా రకరకాలైనటువంటి ఆహార పదార్థాలను తర్వాత తీపి పదార్థాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నము తర్వాత శాకములను కూడా ఏర్పాటు చేయడం జరిగింది और కడి ఆ విధంగా సాంబార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది శ్రీకృష్ణ బోలే హే గ్వాలో మంత్ర పడకర్ ఆంఖే మీచులో గోవర్ధన్ భోజనం కరలేగా అందుకే మనం ఆహార పదార్థాన్ని భోజనం చేసేటప్పుడు కొద్దిగా పక్కకు పెట్టాలని చెప్పేసి ఉంటారు లేదా వండినటువంటి ఆహార పదార్థాలను ప్రాతకాలంలో అగ్నికి మొదలు అన్నం అంటే పొయ్యిలో అన్నం చేసుకున్నప్పుడు వంట చేసుకున్నప్పుడు ఆ విధంగా పొయ్యిలో వేసేవారు కానీ ఇప్పుడు కనీసం తీసి పక్కన పశుపత్యాలు కొద్దిగా పెట్టాలని చెప్పేసి కూడా శాస్త్రాలు చెప్తుంది వైరల్ కూడా అవుతుంది ఎందుకంటే స్నానం చేసి వంట చేయాలి స్నానం చేసి భోజనం చేయాలని చెప్పి కూడా నీతి శాస్త్రం చెప్తుంది అప్పుడు కృష్ణ పరమాత్మ మీరందరూ కూడా నేను మంత్రం చెప్తాను కళ్ళు మూసుకొని మంత్రంను పాటించండి ఆ గోవర్ధనం మొత్తం ఆహారం తినేస్తుంది అని చెప్పేసి అన్నాడు గోవర్ధన్ భోజన్ కర్లేగా ఇస్మే సందేహం ఏమాత్రం అనుమానం లేదు తప్పకుండా ఈ గోవర్ధనగిరి పర్వతం అనేటువంటి ఆహారాన్ని భుజిస్తుంది తినేస్తుంది అని చెప్పి శ్రీకృష్ణ బోలే హే గోవర్ధన్ హే పృథ్వీధర్ हे गोकुल रक्षक बहुत सी बाहुओं से छाया करने वाले करोड़ों गायों देने वाले और जो लक्ष्मी లోకపాలం को यही धेनु रूप सिद्ध है ఈ విధంగా ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని పరిపరి విధాల ప్రార్థన చేస్తూ వివిధమైనటువంటి నామములతో పూజిస్తుంటూ లక్ష్మి చాలా స్థిరమైనటువంటి కాబట్టి ధేను రూపంలో ఆవు రూపంలో ఎందుకంటే గోపూజ కూడా ఉంటుంది కార్తీక మాసంలో గోపూజ కూడా చేయాలి గోవులను తప్పుగా పూజించాలని చెప్పేసి అంటారు और यज्ञ के लिए घृत धारण करके यज्ञ కొరకు నెయ్యి యొక్క అవసరం ఉంటుంది और वह मेरे पाप को दूर करे इस प्रकार से दो मंत्र पढ़कर सबने नेत्र बंद कर ఆ విధంగా రెండు మంత్రాలు చదువుతూ ఆ యొక్క ఘృతాన్ని మనం ఎట్లయితే ఆ అగ్నిలో ప్రవేశం చేస్తుంటాం అట్లా అందరూ కూడా ఆ మంత్రాన్ని చదువుతూ తమ యొక్క కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారు और श्री कृष्ण जी ने गोवर्धन में से प्रवेश करके सब अन्न भोजन करे అప్పుడు గోవర్ధన గిరిలో ప్రవేశించి కృష్ణ పరమాత్ముడు అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను స్వయంగా తానే తినేసాడు और भक्षण के समय कितने ही दूरतों ने उसे देख लिया కొందరు మూర్ఖులు ఉంటారు కదా ఎవరు ఏం చేస్తున్నారో ఎట్లా తింటారు అనేటువంటి వాళ్ళు కొందరు నెగటివ్ ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఆ విధంగా కళ్ళు మూసుకోకుండా చూస్తున్నారు ఎవరు తింటున్నారు అని చెప్పేసి కొందరు మూర్ఖులు చూశారు ఈ యొక్క దృశ్యాన్ని और हे मुनीश्वर उनके चित्त में बड़ा आश्चर्य हुआ వాళ్ళ యొక్క మనసులో చాలా ఆశ్చర్యం కలిగి చిత్తము అందుకే मन चंगा तो कटौती में गंगा అని చెప్పేసి అంటారు మనసు పవిత్రంగా ఉండాలా ఆ విధంగా और फिर दो घड़ियों में उस कृष्णचंद्र ने उन गोपों से कहा और देखो इस गोवर्धन क्षण भर में सबके सामने भोजन कर लिया है ఈ విధంగా అక్కడ క్షణమాత్రంలో తెలిసిపోయింది ఈ గోవర్ధనగిరి యొక్క పర్వతంలో ఉన్నటువంటి ఆ యొక్క అన్నకూటం అంతా కూడా భోజనం చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది सब गोप देख ले यह प्रत्यक्ष इसमें संदेह नहीं जो तुम्हें उसकी इच्छा हो तो उसे महोत्सव करो ఆ విధంగా మీరు చూశారు కాబట్టి వచ్చే సంవత్సరం ఈ విధంగా మహోత్సవం జరుపుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది यह बात सुनकर सबको मन में आश्चर्य हुआ और फिर तो उन्होंने इंद्र को उत्सव सुगुन बढ़ाकर गोवर्धन का उत्सव किया దానికంటే ఇంద్రోత్సవం కంటే కూడా ఈ యొక్క గోవర్ధన ఉత్సవం అనేటువంటి మంచిదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గోపాలకందరూ కూడా నిర్ణయం చేసుకున్నారు और इंद्र की सभा में और गोवर्धन का उत्सव देखकर इंद्र की सभा में गए और
इंद्र ने उनका आदर कर उनसे वह बार बार पूछा, परंतु जब उन्होंने कुछ उत्तर नहीं दिया तो फिर इंद्र ने कहा, అక్కడ కొందరు చూసినటువంటి వాళ్ళు ఇంద్రలోకానికి వెళ్ళి అతనికి ఈ జరిగిన వృత్తాంతం అంతా చెప్తున్నారు. ఈ సంవత్సరము ఇంద్ర ఉత్సవం జరగలేదు, ఈ గోవర్ధన ఉత్సవం జరిగింది, మొత్తం కూడా అన్నము భగవంతుడు తినేశాడని చెప్పి. ఇంద్ర బోలే, హే మునిరాజ్, ఆప్కి కుశల్ తో హై అథవా నహీ, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారా లేదా అని చెప్పి ఆ యొక్క మునిరాజును అడుగుతున్నాడు ఆ యొక్క ఇంద్రుడు. హే మునీశ్వర్, దుఃఖతో ముझे కహో మై ఉసే దూర్ కర్ దూ, ఏదైనా దుఃఖం ఉంటే నాకు చెప్పండి, నేను మీ యొక్క దుఃఖాన్ని దూరం చేస్తానని చెప్పేసి అప్పుడు నారద మహాముని చెప్తున్నాడు. नारद जी बोले, हम तपस्वियों को दुख का क्या कारण है, परंतु हमने गोवर्धन पर्वत को इंद्र होता हुआ देखा. ఆ విధంగా నాకు నారద మహాముని బ్రహ్మర్షి అంటారు, మాకు ఋషిములకు దుఃఖం ఏముంటుంది, సుఖ దుఃఖాలు సమానంగా ఉండాలి అని చెప్పేసి అంటారు. ఆ విధంగా దుఃఖమే సుమిరన్ సబ్ కరై సుఖమే కరైన కోయ్, జో సుఖమే సుమిరన్ కరై తో దుఃఖ కాయ హోయ్ అని చెప్పేసి అంటుంటారు. కాబట్టి కష్టం వచ్చినప్పుడే భగవంతుని ప్రార్థన చేయకూడదు, ఎప్పుడూ భగవంతుని ప్రార్థన చేయాలి. జన్మ మరణాల నుంచి పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా ఆ నామస్మరణ చేస్తూ ఉండాలి. కేవలం కష్టం వచ్చినప్పుడు భగవంతుడా అని చెప్పేసి, సుఖంగా ఉన్నప్పుడు మర్చిపోవడం కాదు అని చెప్పేసి ఈ ఋషిములకు అటువంటి అవకాశం ఉండదు. పరంతు హమ్నే గోవర్ధన్ పర్వతకో ఇంద్ర హోతా హువా దేఖా, ఆ విధంగా ఇంద్రుడు అని చెప్పి విషయాన్ని చూసాం ఈ గోవర్ధనగిరి పర్వతాన్ని. हे इंद्र, गोकुल में सब गोप तुम्हारे उत्सव को दिन उसकी पूजा करते हैं, अब इसके बाद वही सब यज्ञ भाग के లేగా. ఆ విధంగా యజ్ఞ భాగ్యాన్ని ఆ గోకులంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ ఉత్సవాన్ని చూస్తుంటారు, చేస్తుంటారు, వాళ్ళు కూడా యజ్ఞానికి ప్రతిఫలం పొందుతారు. और क्रम से इंद्रासन और इंद्राणी और सबको वही छीन लेगा, क्योंकि जिसका पराक्रम होता है उसी का सर्वत्र राज्य हो जाता है. జరిగిన వృత్తాంతం ఎందుకంటే ఇంద్రుని యొక్క సభ అనేటువంటిది అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి జరగదు. ఎవరైతే తమ దగ్గర బల పరాక్రమం ఉంటుందో వాళ్ళు కూడా రాజ్యాన్ని పరిపాలిస్తుంటారు కాబట్టి అని చెప్పేసి మీ యొక్క రాజ్యాన్ని వారు పరిపాలిస్తారంటారని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ యొక్క నారద మహాముని వారు. और हम मुनीश्वरों को क्या है, माँ मुनीश्वर के इंद्र कोई इंद्रानुसार बैठे, तुम सर्व वर्ष भर से या 6 महीने में उसे आया ही देखना है. ఇంద్ర से ऐसा कहकर नारद जी पृथ्वी से चले गए. ఈ విధంగా జరిగిన వృత్తాంతం అంతా నారద మహాముని వర్ణిస్తూ అక్కడి నుంచి ఇంద్రసభ నుంచి తిరిగి భూలోకానికి రావడం జరిగింది. नारद जी का वचन सुनकर इंद्र ने कहा, हे आवर्त, हे संवर्त, हे द्रोण, हे नीलक, हे पुष्कर, सब मेघ आलोह से जलकर लेकर शीघ्र गोलोक को और जाओ गायों को మారో और వజ్రపాత్ గోవర్ధన్ టుకుడే టుకుడే కరడాలో. ఇక్కడ ఉన్నటువంటి తమ యొక్క గణములతో చెప్తున్నాడు ఇంద్రుడు. ఆవర్తనాన్ని, సంవర్తనాన్ని, ద్రోణుని, నీలక్, హే పుష్కర్ అనేటువంటి ఏవైతే జలాలు ఇచ్చేటువంటి మేఘాలు ఉంటాయో ఆ మేఘాలతోటి ఆజ్ఞాపించాడు, మీరందరూ గోలోకానికి వెళ్ళండి. భూలోకానికి వెళ్ళి అక్కడ మీరు కొంత మనకు పిడుగుబడినప్పుడు ఇంద్రుని యొక్క పిడుగు అని చెప్పేసి అంటారు. ఆ విధంగా వజ్రపాతాన్ని చేయండి, అక్కడ ఎంత నాశనం చేయాలనుకుంటే అంత చేయండి అని చెప్పేసి ఆజ్ఞాపించాడు తన యొక్క ఈ సామంతులను. गायों को मार डालो और घरों को उद्भस्त कर दो. और हे मुनीश्वरों, फिर तो गोकुल में बादलों की घटाओं गर्जन करो होने लगा और మధ్యాహ్న के समय రాత్రి చేసే అంధకారం ఫైల్ గా. ఈ విధంగా ఎప్పుడైతే ఇంద్రుడు తమ యొక్క వాటిని పంపించారో వాళ్ళు వచ్చేసి భూలోకంలో అక్కడ గోవర్ధనగిరి పర్వతం యొక్క ప్రాంతంలో ఆ యొక్క వజ్రపాతం చేస్తున్నారు. ఘనమైనటువంటి వృష్టి, అతివృష్టి కురుస్తుంది. ఆ అందరూ కూడా దినం అనేటువంటి రాత్రిగా మారిపోయింది, మధ్యాహ్నం అనేటువంటి రాత్రిగా అంధకారం అయిపోయింది. సబ్ గోప్ కాంపనే లగేకి యా క్యా ఆపత్తి అయ్యి. అప్పుడు గోపాలకులందరూ కూడా భయకంపితులైపోయింది, ఎందుకు ఇలా ఆపత్తి మనకు జరిగింది అది అని చెప్పేసి. బాధలోనే ఓలో ఓలో సహిత బడా పానీ బరసాయ. మేఘాలు అనేటువంటి పెద్ద పెద్ద ఆ వర్ష బిందువులను, ఆ గులకరాలను కూడా వర్షిస్తున్నాయి. ఆ విధంగా పిడుగుపాటు జరుగుతుంది, ఆ యొక్క మంచుతో కూడినటువంటి వర్షం పడుతుంది. గోపాల్ బోలే, హే కృష్ణ, హే కృష్ణ, హాయ్ కృష్ణ, అబ్ హమ్ క్యా కరే. అప్పుడు కృష్ణుని ప్రార్థన చేస్తున్నాడు, మీ ద్వారా ఎంత అపవర్తం జరుగుతుంది, మన కష్టం జరుగుతుంది అని చెప్పేసి అనేసరికి ఇంద్రుకు కుపిత హోనేసి హమ్ సబ్ గోపు మారే జా రహే. ఇంద్రుడికి కోపం రావడం వల్ల నాకు అంత నష్టం జరుగుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్మతో ఆ గోపాలకులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, అడుగుతున్నాడు ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి. కృష్ణ బోలే, హే గోపో నేత్ర బంద్ కరికి గోవర్ధన పర్వత కా ధ్యాన్ కరో. అప్పుడు కృష్ణ పరమాత్మ మీరందరూ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ గోవర్ధనగిరి పర్వతం ఒక్కసారి మనసా వాచ కర్మన ప్రార్థన చేయండి, అంత మంచి జరుగుతుంది అని చెప్పేసి కృష్ణుడు చెప్పడం జరిగింది.
वही पृथ्वी तल पर रक्षा करने वाला है, అప్పుడు అదే రక్షిస్తుంది మీకు అని చెప్పేసి అంటారు. दूसरा कोई नहीं है, यह कहकर भगवान ने उससे पर्वत को उठाकर सबको उसके नीचे खड़ा कर दिया. అప్పుడు వీళ్ళందరూ కళ్ళు మూసుకునేసరికి ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని తన యొక్క చిటికెల వేద మీద లేపేసి వాళ్ళందరినీ కూడా మీరు ఈ క్రిందికి రండి, ఈ పర్వతం క్రిందికి రండి, మీకు ఎటువంటి అపవాదం జరగదు, కష్టం జరగదు అని చెప్పేసి సునాయాసంగా కృష్ణ పరమాత్మకు చెప్పడం జరిగింది. फिर श्री कृष्ण जी ने गोपों से यह बात कही. श्री कृष्ण बोले, हे गोपो, గోవర్ధన్ వ్రజ్ సే యహ స్థాన్ దియా హై. ఆ విధంగా గోవర్ధన పర్వతం అనేటువంటి మీకు ఈ స్థానం ఇచ్చింది, మీరు కూడా రండి, మీకు ఎటువంటి ఆపద జరగదు, ఎంత వర్షం కురిసినా ఏం కాదు, మీ పర్వతం కింద మీ యొక్క హాయిగా ఉండండి అని చెప్పేసి కృష్ణ పరమాత్ముడు చెప్పడం. ఈ సాక్షాత్ ఉత్తమ పర్వత కో छोड़ और कौन सा स्थान देने को समर्थ है. ఈ పర్వతం యొక్క క్రింద మీరు ఇంతకంటే సురక్షితమైన స్థానం ఎక్కడ లేదు అని చెప్పేసి కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగింది. इस प्रकार इंद्र 7 दिन तक भीड़ प्रचंड बरसाता रहा. अनेक देशों के नाश हो गया, परंतु गोप उसके शरण नहीं गए. गोवर्धन के नाम से कृष्ण नित्य पकाना गोपों को देने लगा और वे वहाँ సుఖపూర్వక रहने लगे. ఈ విధంగా వారం రోజులు వర్షం బీభత్సమైన వాన కురిసింది. మనకు కూడా మన గత 2-3 నెలల క్రితం పెద్ద వర్షాలు కురిసినాయి, 3-4 రోజులు చాలా నష్టం జరిగింది. అట్లాగే ఇక్కడ కూడా ఈ గోవర్ధనగిరి పర్వతం అనేటువంటి అక్కడ ఉన్నటువంటి గోపాలకులు ఎటువంటి నష్టం జరగకుండా కాపాడడం జరిగింది. వాళ్ళకి ఆహార పదార్థములు అన్ని కూడా అక్కడే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. తమ జీవితాన్ని అక్కడే ఎటువంటి కష్టం లేక గడుపుకోవడం జరిగింది. यह कौतुक देखकर नारद मुनि सत्यलोक हो गए. ఈ యొక్క దృశ్యాన్ని చూసి, జరిగిన వృత్తాంతాన్ని చూసి నారద మహాముని ఎప్పుడు కూడా అతడు ఏం చేస్తాడు, వర్తమానం చేస్తాడు. ఇక్కడ మాటలు తీసుకుపోయి అక్కడ చెప్పడం, అక్కడి యొక్క సమాచారాన్ని ఇక్కడ చెప్పడం అనేది. మళ్ళా సత్యలోకానికి వెళ్ళాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. और कहा, हे ब्रह्माजी, क्या तुम सो रहे हो? ఈ నిద్రపోతున్నావా బ్రహ్మ తన తండ్రికి అడుగుతున్నాడు, చెప్తున్నాడు, ఏమని నిద్రపోతున్నావా నాన్నగారు? सृष्टि का नाश हो जाता है, सृष्टि सर्वनाशనం అయిపోతుంది అయ్యా, इसीलिए तुम शीघ्र गोलोक में जाकर वर्षा बंद कर दो. వర్షాన్ని కురిపించేటువంటి ఆ ఇంద్రునితో చెప్పేసి దాన్ని తగ్గించు, మానిపించు అని చెప్పేసి నారద మహాముని తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుని చెప్తున్నాడు. బ్రహ్మాజీ బోలే, వర్ష క్యూ హో రహీ హై, అసలు వర్షం ఎందుకు కురుస్తుంది అయ్యా? और वर्षा कैसे बंद हो, వర్షం ఎలా తక్కువ అవుతుంది? क्या कोई दैत्य उत्पन्न हो गया है, ఎవరైనా రాక్షసులు అక్కడ ఉత్పన్నం చేస్తున్నారా? मुझे सब बात कहो. नारद जी बोले, दैत्यराज तो कोई उत्पन्न नहीं हुआ, परंतु पृथ्वी पर यादवों ने इंद्र का उत्सव छोड़ दिया और इस कारण इंद्र क्रोध से युक्त होकर बड़ा पानी बरसा रहा. ఎటువంటి రాక్షసులు రాలేదు, ఎవరు కూడా రాక్షసులు కురిపిస్తలేదు. కానీ నారదజీ మళ్ళా చెప్పినప్పుడు దైత్యరాజు ఎవరు రాలేదు, కానీ పరంతు పృథ్వీ యాదవ్ని ఇంద్ర కా ఉత్సవ చూడదు. ఆ గోపాలకులందరూ కూడా ఆ ఈ ఉత్సవాన్ని, ఇంద్రుని యొక్క ఉత్సవాన్ని చూసేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క గోవర్ధనగిరి పర్వతాన్ని పూజించడం జరిగింది. కాబట్టి इंद्रुడు కోపంతో వర్షాన్ని కురిపిస్తున్నాడు అయ్యా అని చెప్పి చెప్పడం జరిగింది. उनका वचन सुनकर ब्रह्मा जी हंस पर चढ़े और वहां आए जहां इंद्र क्रोध से इस प्रकार वर्षा कर. వెంటనే తన యొక్క వాహనమైన హంస మీద కూర్చొని ఇంద్రుడు ఎక్కడ ఇంద్రలోకానికి బ్రహ్మగారు రావడం జరిగింది. అప్పుడు చెప్తున్నాడు బ్రహ్మాజీ బోలే, హే ఇంద్ర, తుమారి బుద్ధి ఐసి భ్రష్ట్ క్యూ హో గయి. అందుకే మనకి ఎందుకంటే చెడు ఆలోచన ఎప్పుడు కూడా ఉండదు. అందుకే ఎప్పుడు కూడా అహం అంటే తాను, అహం అనేటువంటి మాట విడిచిపెట్టాలని చెప్పేసి కూడా చెప్తున్నాడు. బ్రహ్మాజీ బోలే, హే ఇంద్ర, తుమారి బుద్ధి భ్రష్ట్ హో గయి, నీ బుద్ధి ఇలా ఎందుకు చెడైపోయిందయ్యా? ఆ భగవాన్ త్రైలోక్య నాథ్ వహా హై, 3 లోకాలకు కారకులైనటువంటి భగవంతుడు అక్కడ ఉన్నాడు. నువ్వు ఎందుకు ఇలా వారం రోజు వర్షం కురిపిస్తున్నావు? నీ కానీ బుద్ధి చెడైపోయిందా అని చెప్పేసి. ఉనే తుమ్ కైసే జీతగే, ఆ దేవుణ్ణి, ఆ కృష్ణ పరమాత్మని, ఆ విష్ణుని ఎలా నువ్వు గెలవగలుగుతావు అని చెప్పేసి అడుగుతున్నాడు. देखो उन्होंने हाथ की एक उंगली पर गोवर्धन को घर लिया है. ఒకటే ఒక చిటికన వేలు మీద అంత పెద్ద గోవర్ధన పర్వతాన్ని అతడు ఆపుతున్నాడు. మరి చూడు, నీకు అంత బలం ఉంది, ఒక్కసారి ఇంద్ర అని చెప్పేసి బ్రహ్మగారు ఇంద్రుడితో చెప్పడం జరిగింది. హే ఇంద్ర, అనంత శక్తి భగవాన్ కే సాత్ తుమ్ ఈర్షా కైసే कर सकते हो. అసూయ అరిషడ్వర్గం అని చెప్పేసి అంటారు. కామ క్రోధ మద లోభకి జబలగమన్ మే ఖాన్ తబలగ పండిత్ మూర్ఖౌ తులసి ఏక సమానం చెప్పేసి అంటారు. కామ క్రోధాది అరిషడ్వర్గాన్ని మనం ఎప్పుడు కూడా దగ్గర రానియకూడదు. ఆ భగవాన్ స్వయంగా అక్కడ ఉన్నాడు. ఈర్ష, కపటము, ఆ మోసం అనేటువంటి గుణగణాలు, అసూయ ఉండకూడదయ్యా. నువ్వు ఇంద్రుడు దేవతల రాజు అయ్యి ఇలా ఎందుకున్నావు అని చెప్పేసి బ్రహ్మగారు చెప్పడం జరిగింది ఇంద్రునితో. బ్రహ్మాజీ కా వచన సునకర్ ఇంద్రనే బాధలో కో రోక్ లియా. ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత తన యొక్క మేఘాలను ఆపుకున్నాడు ఆ ఇంద్రుడు. और इंद्र ने उन कृष्ण भगवान को प्रणाम कर लिया. అందుకే ఎదుటివాడికి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఆర్ ఇంగ్లీష్లో మొదలు నమస్కారం పెడితే ఎదుటివాడు చిన్నవాడైనా పెద్దవాడినా ప్రతి నమస్కారం చేస్తుంటాడు. అతను కూడా ప్రణామం చేశాడు ఆ విష్ణు మహాన్.
हे विष्णु भगवान जो मैंने किया उसे क्षमा करो। అప్పుడు క్షమాపణ అడుగుతున్నాడు, నేను నా ద్వారా జరిగినటువంటి తప్పును క్షమించండి। मैं तुम्हारा दास और तुम्हारी शरण में నీ యొక్క దాసుని, అందుకే తుమ్హారీ శరణ్। అందుకే మనం రామాయణం చూస్తే మనకు అందులో కేవలం హనుమంతుని యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది। అతడు ఎప్పుడు కూడా దాసభక్తి అని చెప్పేసాడు, హనుమంతుని యొక్క భక్తి దాసభక్తి ఉంటుంది। मेरे अपराध के लिए जो तुम चाहे సో మై దేనికి తయారు, నేను నా ద్వారా జరిగిన అపరాధం ఏదైతే ఉన్నదో ఆ అపరాధాన్ని క్షమించడానికి నేను ఇప్పుడు కూడా మీ క్షమాపణ కోరుతున్నానని చెప్పేసి ఆ యొక్క ఇంద్రుడు ఆ కృష్ణ పరమాత్ముడితో విష్ణు భగవానుడితో చెప్తాడు। శ్రీకృష్ణ బోలే गोपों ने तुम्हारा सामर्थ्य न जानकर यहाँ काम किया है और उसका यही दंड अच्छा है तो जो तुमने किया। అయితే గోపాలకులందరూ కూడా నీ యొక్క గొప్పతనం గురించి తెలియకుండా ఇలా చేయడం జరిగింది, ఇది చేసింది కరెక్టే చేశారు, మీరు చాలా మంచి పని చేశారని చెప్పేసి అన్నాడు కృష్ణ పరమాత్మ। मैं तो तुम्हारा छोटा भाई और तुम्हारा आज्ञाधारी हूँ, मैंने तो मेरी शरण आए हुए की रक्षा ही की। इंद्र ने, हे इंद्र तुम वो प्रसन्न हो तो इस उत्सव को गोवर्धन पर्वत को दे दो और क्योंकि उसके गोलोक की रक्षा के लिए ఆ విధంగా గోలోక రక్షకులకు ఇంద్ర పర్వతాన్ని ఇచ్చేయని చెప్పేసి జరిగిన వృత్తాంతం అంతా క్షమిస్తున్నానని చెప్పి క్షమాపణ అడుగుతూ ఆ యొక్క ఇంద్రుడు చెప్పడం జరిగింది। इंद्र बहुत अच्छा ऐसा कहकर यही अंतर्धान हो गए और इंद्र को चले जाने पर भगवान उसी गोवर्धन वही स्थापना कर लिया। అక్కడ ఆ రోజు నుంచి గోవర్ధన పర్వతంలో తిరునివాసం ఏర్పడుతున్నాడు కృష్ణ పరమాత్ముడు। శ్రీకృష్ణ बोले हे गोपो पर्वत के अद्भुत महात्म्यों को देखो और आज से लेकर गोवर्धन का बड़ा उत्सव करना चाहिए। गोवर्धन पर्वत सब पृथ्वी के धारण कर लिया है, इस रहस्य को तुम पहले नहीं जानकर इंद्र जी की पूजा करते रहे। ఈ విధంగా జరిగిన వృత్తాంతం ద్వారా వాళ్ళకు అవగతమైపోయింది, మనం తెలియకుండా ఇన్ని రోజులుగా మనం ఆ పర్వతాన్ని పూజించాం, ఈ రోజు గోవర్ధనగిరి పర్వతాన్ని పూజించినట్లయితే మనకు అన్ని జరుగుతుందని చెప్పేసి ఇంద్రోత్సవానికి బదులుగా గోవర్ధనగిరి పర్వతం అని చెప్పేసి అన్నకూటం అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కథ మీరందరూ కూడా వింటున్నారు, శ్రవణం చేస్తున్నారు। తప్పకుండా కార్తీక మాసంలో కనీసం కథను శ్రవణం చేసినా మనకు ఆ పుణ్యం లభిస్తుందని చెప్పేసి ముందులో చెప్పడం జరుగుతుంది। आज पर्वत राजा ने मेरे सामने सबसे यह कहा कि इस सेवा के प्रभाव से मैंने बड़ा भारी बल पाया। ही సేవ అనేటువంటి చాలా గొప్ప విషయం కాబట్టి సేవ అనేటువంటిది ఈ సేవలో నేను చాలా గొప్ప అనుభవాన్ని పొందాను, బలాన్ని పొందాను। इसीलिए हर वर्ष अन्नकूट करना चाहिए, ప్రతి సంవత్సరం కూడా అన్నకూటాన్ని ఏర్పాటు చేయాలి। इससे गायों का भला होगा, గోవుల యొక్క సురక్షితంగా ఉండాలంటే, వాడి యొక్క సంతతి పెరగాలంటే, పుత్ర పౌత్రాది సంతానం జరగాలంటే తప్పకుండా ఈ అన్నకూటం ఏర్పాటు చేయాలి। ప్రతి సంవత్సరం ఈ గోవర్ధనగిరి ఉత్సవాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి और गोवर्धन के उत्सव से ఐశ్వర్య और సుఖ होगा। ఈ ఉత్సవం చేసినట్లయితే ఎప్పుడు ఐశ్వర్యం దొరుకుతుంది। ఐశ్వర్యం అంటే కేవలం డబ్బే కాదు, అందరూ ఐశ్వర్యం అంటే డబ్బే అనుకుంటారు, మనకు కావాల్సినట్టు సుఖ సంతోషాలు అనేటువంటి చాలా ఉండాలంటే అదే ఐశ్వర్యం గొప్ప। మీరందరూ కూడా అష్టలక్ష్మిని ప్రార్థన చేస్తుంటారు, అంటే ఒకటే ధనమే కాదు అన్నీ కావాలి, बुद्धि बलम यशोधैर्यम अन्नी కూడా ఉండాలి। और जो कार्तिक स्नान और जप होम अर्चना आदि किया है वह सब गोवर्धन का उत्सव ना करने से निष्फल होता है। కార్తీక మాసంలో చేసేటువంటి స్నానము, జపము, హోమము, తపము, అర్చన, ప్రార్థన ఇవన్నీ చేసిన తర్వాత గోవర్ధన ఉత్సవం చేయకపోతే దాని యొక్క ప్రతిఫలం శూన్యంగా ఉంటుంది। जब उन गोपों से यह कहा गया कि तो उसे बनाने सत्य माना है और जो జరిగినటువంటి గోపాలతో చెప్పడం జరిగింది, ఆ సబ్నే సత్య ఆ రోజున సత్యాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు। और श्री कृष्ण आदि गोप 9वें दिन गोकुल गए। आ विधंगा 9వ రోజు వాళ్ళు గోకులానికి వెళ్ళడం జరిగింది। वाल्कील्य बोले हे मुनीश्वर यह सब हमने तुमसे कहा है श्री कृष्ण जी के प्रसन्नता के लिए अन्नकूट करे। కృష్ణుని యొక్క సంతోషం కొరకు తప్పకుండా అన్నకూటాన్ని ఏర్పాటు చేయాలి। అనేక प्रकार के शाक जो 10वें समय पर मिले हैं అంటే కాలానుగుణంగా జరిగినటువంటి ఆహార పదార్థములు ఏవైతే దొరుకుతాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయాలి। और तरह तरह के पकवान अपनी शक्ति के अनुसार करे। మనకు చేతనైన కాడికి అన్ని ఆహార పదార్థములు వంట చేసి और सब अन्न का पर्वत बनाकर श्री कृष्ण के अर्पण करे। కాబట్టి మనము మన దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలను భక్త భోజ్య అన్ని కూడా షడ్విధులు కొడుతున్నటువంటి కృష్ణ పరమాత్మకి కృష్ణార్పణమస్తు అంటారు। ఏదైనా కానీ ఇచ్చినప్పుడు కృష్ణార్పణమస్తు। और भगवान ने जो 2 मंत्र पहले कहे उन्हें पर्वत के सामने पड़े भगवंతుడు చెప్పినటువంటి మంత్రాలను కూడా ఉచ్చరించాలి। जो कोई ऐसा करता है वह విష్ణు లోక్ में అనంత సుఖ భోక్త। ఎవరైతే ఇలా చేస్తుంటారో అనంతమైనటువంటి సుఖాన్ని విష్ణు సాయుధ్యంలో పొందడం జరుగుతుంది। ఇది శ్రీ సనత్ కుమార్ సంహితాయాం కార్తీక మహాత్మ్యే 17వ అధ్యాయః 17వ అధ్యాయంలో అన్నకూటాన్ని గురించి కృష్ణ పరమాత్ముడు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి గోవర్ధనగిరి పర్వతం యొక్క మహాత్యాన్ని గురించి ఇంద్రుని యొక్క ఉత్సవం ఎలా నష్టమైంది చెప్పేసి ఆ విధంగా చెప్పడం జరిగింది। హరి ఓం తత్సత్। మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళం మధుసూదన శ్రీ విద్యాలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వదా కర్పూర గౌరం కరుణావతారం సంసారహారం మృగేంద్రహారం వసంతం హృదయ
भवानी सहितं नमामि। राधा दामोदर भगवान की जय। गोपाल कृष्ण भगवान की जय। लक्ष्मी नारायण भगवान की जय। हरि ओम